నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ముగ్గురు వద్దు ఇద్దరు హద్దు ఒక్కరు ముద్దు అనేది గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో వస్తున్న కుటుంబ నియంత్రణ సూత్రం. అధిక జనాభాని అరికట్టడం కోసం పాలకులు ఇచ్చిన పిలుపది. ఆ లెక్కను అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నారు ప్రజలు. ఇప్పుడు తాజాగా ఆంధ్రాలో చంద్రబాబు, తమిళనాట స్టాలిన్ పిల్లల్ని కనండహో అని పిలుపునిస్తున్నారు. ఎంతమందిని కంటే అంత డబ్బిస్తానని ఆశ కూడా చూపిస్తున్నారు. తాజాగా విజయనగరం తెలుగుదేశం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు అధికంగా మగ పిల్లల్ని కంటే ఒక్కో పిల్లాడికి ఒక్కో ఆవుని, అదే ఆడపిల్ల అయితే ఒక్కో ఆడపిల్లకి 50,000 తమ పార్టీ ఇస్తుంది అని ప్రకటించారు. ఈ ప్రకటన జాతీయ మీడియా స్థాయిలో నవ్వుల పాలవుతోంది. ఇంతకీ ఎందుకు ఈ జనాభా పెరుగుదల మీద అంత దృష్టి అంటే, జనాభా ప్రాతిపదికన ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. ఎక్కువ ఎంపీ సీట్లు కావాలంటే ఎక్కువ జనాభా ఉండాలట. అందుకే రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ సీట్లు తెప్పించడం కోసం ప్రజలు పడక గదుల్లో ఉద్యమించాలని ఆ పిలుపు యొక్క సారాంశం. ఇంతకంటే సిగ్గుమాలిన దిక్కుమాలిన రాజకీయ ప్రకటన మరొకటి ఉండదు. ఇంతకీ కన్న ప్రతి బిడ్డకి 50,000 రూపాయలు సరే, దానికి కక్కుర్తిపడి పేద ప్రజలు కనటం మొదలు పెడితే పిల్లల్ని పెంచడానికి డబ్బులెవరిస్తారు? 50,000 రూపాయలు సరిపోతాయా? చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనేది కేవలం ఒక వాక్యం కాదు, ఎందరికో స్వానుభవంలో ఉన్న విషయం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు, ఇద్దరు కంటే ఎక్కువ కంటే ఆడపిల్లలకైతే 50,000, మగపిల్లలకైతే ఆవునిస్తా అన్నాడు. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇద్దరు పిల్లలు ఈ కాలానికి మట్టుకు ఇద్దరు పిల్లలు మాత్రం ఇద్దరు పిల్లలే సరిపోతారు. ముగ్గురు నలుగురు అంటే పోషించలేము. ఈ ఖర్చుల బట్టి రేట్ల బట్టి బతుకుడు కష్టం. ఇద్దరు పిల్లలే ఇంటికి వెలుగు. దాని మట్టుకు సంతోషమే. ఇక ముగ్గురు నలుగురు అంటే పోషించలేకపోతాం. ఏ ప్రభుత్వం ఏమి ఇది కాదు, అన్నీ అలా చెప్తారు. మళ్ళీ తల్లిదండ్రులకి బాధలు అయిపోతాయి. ఎలక్షన్స్ ముందు మీకు 15,000 అన్నారు కదా, అవి ఇచ్చారంటారా? ఇవ్వలేరండి. అలానే వాగ్దానాలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఏమి ఇవ్వలేరు. అంటే ఏమిస్తే బాగుంటుంది అంటారు? ఇస్తే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు కరెక్ట్ నిలబెట్టుకుంటే అది అందరికీ బాగుంటుంది ప్రజలకు. అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాన్ని సంతృప్తిపరచడానికే ప్రభుత్వాలు చేస్తున్నాయి. కనీస వనరులు కల్పించడం, రోడ్లు వేయడం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి వాటిని ఎదుర్కొంటూ నానా చావు చేస్తున్నాయి. ఆదాయం లేక చంద్రబాబు ఇప్పటి వరకు కేంద్రం నుంచి యాచించి తెచ్చిన డబ్బు అంతా ఇంత కాదు. మరి ఏం చూసుకుని జనాభా పెంచేయాలంటున్నాడైనా? ఒకవేళ పెరిగిన జనాభా తనకి, తన కొడుకు రాజకీయ లబ్ధికి ఉపయోగపడుతుందనుకుంటే కొత్తగా సంతానాన్ని కనమని పిలుపునివ్వడం దేనికి? ఇప్పటికే బీహార్, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ నుంచి ఎందరో కూలి పనులు గట్రా చేసుకోవడానికి రాష్ట్రానికి వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళందరికీ లోకల్ రేషన్ కార్డులు ఇప్పించి, లోకల్ అడ్రస్తో ఆధార్ కార్డులు మార్పించి వాళ్ళంతా తమ జనాభానే అని చెప్పుకోవచ్చు. చూపే డబ్బు ఏదో వాళ్ళకే ఇవ్వచ్చు. అలాంటి ప్రకటన ఏదైనా చేయొచ్చు. ఆ రకంగా దేశ జనాభా ఒక చోటు నుంచి మరో చోటికి మారుతుంది తప్ప కొత్తగా పుట్టుకురాదు. పిల్లల్ని కనమని పిలుపునివ్వటం మాత్రం ఘోరం. ఇన్నేళ్లు ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు అంటూ గోల చేసిన వర్గాలు కూడా ఇప్పుడు తమ రాజకీయ లబ్ధి కోసం అందరినీ పిల్లల్ని కనమని చెప్పటం నీతిమాలినతనం. ఇలాంటి పిలుపులు ప్రజలకు ఇచ్చే కన్నా సొంత కుటుంబ సభ్యులకి, సొంత ఎంపీ ఎమ్మెల్యేలకి, క్యాడర్కి ముందు ఇవ్వొచ్చుగా. అబ్బే, వాళ్ళు పడరు. మరి ప్రజల్లో కూడా విద్యావంతులు, బుర్రా బుద్ధి ఉన్నవాళ్లు పడరు. ఎటొచ్చి అమాయక పేదలు అప్పటికి వచ్చే డబ్బు కోసం వలలో పడవచ్చు. తీరా కన్నాక ఇస్తారన్న గ్యారంటీ అడుగుతారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే సూపర్ 6 వాగ్దానాలు ఏవి నిలబెట్టుకోని ప్రభుత్వం తెదేపాది. ఇప్పుడు కొత్తగా ఇది సూపర్ 7 పాయింట్ అన్నమాట. జనానికి చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి. ఇలాంటి కుయుక్తులు నడవాలంటే చంద్రబాబు నాయుడు పిల్లలు కనమంటున్నాడు. ఎవరైతే ఇద్దరం కంటే ఎక్కువ కంటే అబ్బాయి అయితే ఆవు ఇస్తా అంటున్నాడు, అమ్మాయి అయితే 50,000 ఇస్తా అంటున్నాడు. మీ ఒపీనియన్ చెప్పండి. మా ఒపీనియన్ ఉందండి, దానికి సరిపోయే ఆదాయం మాకు కూడా కావాలి. ఆ ఆదాయం బట్టి మేము కూడా పిల్లల్ని అంటాం కదా. ఆదాయం వాళ్ళు కూడా మాకు ఏదో జాబ్ ఇస్తే జాబ్ ఇవ్వడము అది ఉంటే మేము కూడా పిల్లలను అనడానికి మేము కూడా రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఎవరైతే రెంట్స్ కొంటున్నారో వాళ్ళు కూడా రేట్లు పెరిగినాయి కదా. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువైపోయింది. ఇప్పుడు ముగ్గురి కంటే మెయింటైన్ చేయగలుగుతారా? ముగ్గురిని కంటే మెయింటైన్ చేయలేము అండి. మాకు వచ్చే ఆదాయం బట్టి మేము మెయింటైన్ చేయలేము. మాకు వచ్చే ఆదాయం ఆఫీస్ పోయి ఆ డ్యూటీలు 15,000, 12,000 అంత ఉంది. ఈ ఆదాయానికి మేము ఏం చేయలేమండి. ముగ్గురిని కానీ మేము ఏం చేయాలి? సూపర్ 6 అమలు చేయట్లేదు సరే, కనీసం స్పెషల్ స్టేటస్ తెచ్చుకోలేదా ప్రభుత్వం?
అది పార్లమెంట్ స్థాయిలో ప్రామిస్ చేసిందే కదా. ఆ ప్రామిస్ని నిలబెట్టే విధంగా కేంద్రాన్ని కోరలేడా చంద్రబాబు? కోరినా ఇవ్వరని తెలిసి కోరట్లేదా? కోరే ధైర్యమే లేదా? ఆ స్పెషల్ స్టేటస్ పాయింట్ మీదే కదా తెదేపా జనాభాతో తెగదెంపులు చేసుకుని రాష్ట్రోద్ధారక ఫోజు కొట్టింది 2019 ఎన్నికల ముందు. మరి ఇప్పుడు భాజపా తెదేపా రెండు ఒక గూట్లోని రామచిలుకలే కదా. అయినా స్పెషల్ స్టేటస్ రాదా? అసలు వద్దా? అసలు చంద్రబాబు వల్లే రాష్ట్రానికి కేంద్రం బోలెడంత అప్పు ఇస్తోంది అంటూ ఒక తెలుగు తమ్ముడు పోస్టు పెట్టాడు. నాయనా, అలాంటి అప్పులు గ్రాంట్లు కేంద్రం అస్సాంకి కూడా ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణకి కూడా ఇస్తోంది. ఆ మాటకొస్తే ప్రతి రాష్ట్రానికి ఇస్తోంది. అప్పు తేవడం కూడా కళేనా? చంద్రబాబు వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుంది, రియల్ ఎస్టేట్ ఉరకలు వేస్తుంది అంటే ఏది జరగట్లేదు. అన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. పేపర్ మీద పెదవి మీద మెదిలే మాటలే తప్ప చేతల్లో కనబడేవి లేవు. అయినా అదేమి కర్మో కాని సరిగ్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కృష్ణా వరదలు ముంచెత్తడం, అమరావతి శాంతం మునిగిపోయి ఆ ప్రాంతం మీద ఇన్వెస్టర్లకి నమ్మకం సడలిపోవటం జరిగిపోయాయి. ఇప్పుడు ఎంత లేపుదామనుకున్నా అమరావతిలో రియల్ బూమ్ రావట్లేదు. దానికి తోడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు కుప్పకూలి ఎందరి పెట్టుబడిలో ఆవిరైపోయే పరిస్థితి. బూమ్ తేలేకపోవడానికి ఇది కూడా కర్మే. అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని ప్రకటిస్తే సొంత వర్గం జనాలే అమరావతిలో ఎయిర్పోర్ట్ పూర్తిగా అనవసరం, గన్నవరం ఎయిర్పోర్ట్ నే పెద్దది చేసుకోవచ్చుగా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏం లెక్కలు చూసుకుని, ఏం రియల్ ఎస్టేట్ లబ్ధిని ఆశించి పాలకపక్షం అమరావతిలో ఎయిర్పోర్ట్ అందో కానీ గన్నవరం చుట్టుపక్కల ఉన్న సొంత జనమే అడ్డు చెబుతున్నారు. విజయనగరం ఎంపీ ఒక ఆఫర్ చేశాడు. ఎవరైతే తాళిచేల అమ్మాయి అయితే 50,000 ఇస్తాడు, అబ్బాయి అయితే ఆవునిస్తాడు. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవాలండి. టీడీపీ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి వాటిల్లో కొన్ని కూడా చేయలేకపోయింది ఇప్పటివరకు. ఆల్రెడీ సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది. ఇప్పుడు అయ్యే అమలు చేసి ఉంటే ఇవి ఏదైనా ప్రామిస్ చేసినా మనం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవి చేసి ఇలాంటివి మాట్లాడుంటే నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చేది అనేది నా అభిప్రాయం. అట్లా అంటే ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఆవునిస్తున్నారో ఒక 50,000 ఇస్తున్నారో దాన్ని బట్టి ఏదైనా ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది అంటారా? అలా కూడా కాదండి. గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇద్దరు దాటి ముగ్గురు కావాలంటే ఎవరికైనా ఖర్చుతో కూడుకుంది. ఖర్చు అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ పథకాలు లేవు. వ్యవసాయ కూలీ ఖర్చులు ఇదైపోయినాయి. వ్యవసాయ పరంగా రైతులు చాలా లాసులో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఆ ఇద్దరు అనేదే కష్టంగా ఉంది. మళ్ళీ మూడోది అనాలంటే గవర్నమెంట్ కొన్ని ఉచిత హామీలు అనేది తర్వాత విషయం పెడితే ఇప్పుడు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషను, ఫ్రీ ఆఫ్ హాస్పిటల్స్ అలాంటివి కనుక గవర్నమెంట్ కనుక ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ కనుక ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ చదువు ఒకటి, మంచి ఎడ్యుకేషన్ ఒకటి, మంచి హాస్పిటల్స్, ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఉన్నామని ఒక అభయం ఇవ్వగలిగితే ప్రొసీడ్ ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురినైనా గవర్నమెంట్ అలా హామీ ఇవ్వగలిగితే ఇలాంటివి కనుక చేయగలిగితే అలా గవర్నమెంట్ అనుకున్న ప్రకారం ఎవరైనా కొద్దిగా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అవే లేనప్పుడు జనం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా నా అభిప్రాయం అది. సరే, ఇలా నానా రకాల రాజకీయ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెదేపాకి సంతానోత్పత్తి పిలుపు అవసరమా? చదువుకున్న ఓటర్ల చేత థూ అని ఉమ్మేయించుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. రాష్ట్రంలో చీత్కారాలు, కేంద్ర స్థాయిలో రాష్ట్రానికి తలవంపులు. ఏమిటో ఏళ్ళు గడిచే కొద్దీ తెదేపా ఆలోచనలు మరీ విడ్డూరంగా వికారంగా ఉంటున్నాయి. మార్చుకోవాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.